మా వేములవాడ కథలు రెండవ సిరీస్లోని మొదటి కథ సల్లగుండు సత్యమ్మ. ఈ కథ దిశ డిజిటల్ దినపత్రికలో 10 అక్టోబర్ 2022 రోజున ప్రచురితమైంది. ఆ తర్వాత ఎమిస్కో ప్రచురించిన మా వేములవాడ కథలు 2 కథా సంపుటిలో ఇది మొదటి కథ. కథలోకి వెళ్దాం. నా చిన్నతనంలో మా ఇంటిలో 4 బర్రెలు ఉండేవి. మైలు విశాలంగా ఉండేది. ఇంటి చుట్టుపక్కల చాలా ఖాళీ స్థలం ఉండేది. ఇంటికి ఎడమ వైపున ఉన్న స్థలంలో ఓ పశువుల కొట్టాన్ని ఏర్పాటు చేశారు. బర్రెలు ఉండటానికి చిన్న పందిరి లాంటి పాక ఉండేది. బర్రెలు తినే గడ్డి బయటకు రాకుండా చెక్కతో అడ్డుగోడను ఏర్పాటు చేశారు. బర్రెలు గడ్డి తిని చెల్లాచెదురు చేయకుండా ఆ చిన్న చెక్క కూడా ఉపయోగపడేది. పచ్చగడ్డి దొరకనప్పుడు బర్రెలకు వేసేందుకు 1-2 ఎండు గడ్డి మోపులు పశువుల కొట్టం దగ్గర ఉండేవి. అవి చిన్నగా అయినప్పుడు వాటి మీద మేం పిల్లలం ఎగిరి దుంకేవాళ్ళం. బర్రెల కొట్టం దగ్గర కుడితి కోసం సిమెంటుతో చేసిన 2 హౌజులు ఉండేవి. ఇలాంటి 2 మా ఇంటి కుడివైపు బాదం చెట్టు పక్కన ఉన్న అశోక చెట్టు కింద కూడా ఉండేవి. వంటింటి నుంచి సులువుగా గంజి నీళ్లు అందులో పోయడానికి వీలుగా వాటిని ఏర్పాటు చేశారు. 2 బర్రెలను మా నామాల మల్లయ్య కుడితి కోసం తాగడానికి తీసుకొచ్చేది. మా పెద్దింటికి వంటింటికి మధ్యన ఉన్న స్థలం దగ్గర కుడి ఎడమ దర్వాజాలు తీసి ఉంటే 2 బర్రెలు నేరుగా అక్కడికి వచ్చేవి. మా బర్రెలు ఆరోగ్యంగా ఉండి బాగా పాలు ఇవ్వడానికి మా మల్లయ్య ఆ కుడితిలో తౌడుని పల్లిపిండిని వేసి ఓ కట్టెతో బాగా తిప్పి ఉంచేవాడు. అవి తృప్తిగా తాగి తిరిగి కొట్టంలోకి వెళ్ళిపోయాయి. ఆ కుడితి తయారు చేసే విధానాన్ని చాలా ఆసక్తిగా చూసేవాళ్ళం. రోజు ఉదయం మా రాజేశ్వరిని గుడిలో కేశన్న గారి భూమయ్య గారు సుప్రభాతం చదివేవారు. ఆ సుప్రభాతం మొదలైనప్పుడో అంతకుముందో మా మల్లయ్య మా ఇంటికి వచ్చేవాడు. సరిగ్గా ఆ సమయానికే మా బాపు లేచి ఇంటి ముందు కచేరీ తలుపు తీసి ఉంచేవాడు. అది పరీక్షల సమయం అయితే మమ్మల్ని కూడా అప్పుడే నిద్రలేపేవాడు మా బాపు. కష్టంగా నిద్రలేచేవాళ్ళం. మా మల్లయ్య వంటింటిలోకి వెళ్ళి 2 పెద్ద చెంబులను తీసుకొని ముందుగా మా పెద్ద బావి దగ్గరికి వెళ్ళి చెంబులను కడిగి ఒక చెంబుతో నీళ్లు తీసుకొని మా పశువుల కొట్టానికి దారి తీసేవాడు. ఆయన ఎప్పుడైనా ఆలస్యంగా వస్తే మేం కూడా కొట్టం వైపు వెళ్ళి ఆయన పాలు పితకడాన్ని చూసేవాళ్ళం. మొదలు బర్రెల ముందు పచ్చగడ్డిని వేసేవాడు. అవి గడ్డిని తినడంలో నిమగ్నం కాగానే పాల పొదుగులను బావి నుంచి తెచ్చిన మంచినీళ్ళతో శుభ్రం చేసి తర్వాత పాలు పితికేవాడు. తెల్లని పాలు మిలమిలా మెరిసే ఇత్తడి చెంబులో పడుతుంటే ఓ గొప్ప దృశ్యాన్ని చూసిన ఫీలింగ్ కలిగేది మాకు. ఆ తర్వాత ఆ పాల చెంబులను తెచ్చి వంటింటిలో పెట్టేవాడు. మా పెద్ద వదిన మా అమ్మ వాటిని ఓ గమ్మత్తైన కుండలో పోసి దాలి మీద పెట్టి కాగబెట్టేవారు. నిప్పుల మీద కాగిన పాలకు మీగడ చాలా దొడ్డుగా వచ్చేది, దొడ్డుగా ఏర్పడేది కూడా. అలా కాగిన పాలను పిల్లలకి పోసేవాళ్ళు. పెద్దవాళ్ళు ఛాయ్ పెట్టుకునేవాళ్ళు. మిగిలిన పాలను తోడుపెట్టి పెరుగు చేసేది మా అమ్మ. సంవత్సరానికి కనీసం 2 బర్రెలు ఈనేవి. అందుకని ఇంటిలో పాలు పెరుగు సమృద్ధిగా ఉండేవి. దాదాపు రోజు మీగడ పెరుగును చిలికి సల్ల తయారు చేసేది మా అమ్మ. పెరుగు సల్ల మాకు సరిపోగా ఇంకా చాలా మిగిలేది. 11 గంటల ప్రాంతంలో మా ఇంటిలో కిరాయికి ఉన్న వాళ్ళు సల్ల కోసం మా వంటింటి దగ్గరకు వచ్చేవారు. మా అమ్మ అందరికీ సల్లని పోసేది. వాడకట్టు వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు తెలియదు, కానీ వాళ్ళు సల్ల కోసం వచ్చేవారు. వాళ్లకు సల్ల పోసేది మా అమ్మ. దాదాపు గంట పాటు ఈ సల్ల పోసే కార్యక్రమం ఉండేది. మా బడికి సెలవులు ఉన్నప్పుడు ఈ సల్ల చిలకడాన్ని, ఇంటిలో వాళ్ళకి వాడకట్టు వాళ్ళకి పోయడాన్ని ఆసక్తిగా చూసేవాడిని. చిన్నవాళ్ళు పెద్దలు, మా అమ్మ కన్నా వయసులో పెద్దవాళ్ళు కూడా సల్ల కోసం వచ్చేవాళ్ళు. అమ్మ అని కొంతమంది, అక్క అని కొంతమంది, అత్త అని మరికొంతమంది మా అమ్మని పలకరించేవాళ్ళు. మా అమ్మ కన్నా పెద్దవాళ్ళు బిడ్డ అని సంబోధించేవాళ్ళు. అందరినీ ఏదో అడుగుతూ అమ్మ సల్లని వాళ్ళ గిన్నెలలో పోసేది.
సలహా తీసుకొని కొందరు కృతజ్ఞతాపూర్వకంగా మా అమ్మ వైపు చూసేవాళ్ళు, మరికొంతమంది దండం పెట్టేవాళ్ళు. మా అమ్మ కన్నా పెద్ద వయస్సు ఉన్నవాళ్ళు చల్లగా ఉండు సత్యమ్మ అనేవాళ్ళు. ఆ దీవెనలను నవ్వుతూ స్వీకరించేది మా అమ్మ. ఇదంతా చాలా రోజులుగా గమనించిన నేను ఒకరోజు మా అమ్మని అమాయకంగా అడిగాను, రోజూ కష్టపడి శ్రద్ధతో వీళ్ళందరికీ సల్లపోస్తున్నావు కదా, దీనివల్ల నీకేం వస్తుంది అని. మా అమ్మ నవ్వింది. చల్లగా ఉండు సత్యమ్మ, సత్యవ్వ అని పెద్దవాళ్ళు అంటున్నారు కదా, అంతకన్నా ఇంకా పెద్ద దీవెనలు ఏమి కావాలిరా అంది మా అమ్మ. అక్కడితో ఊరుకోలేదు. మనకున్నది ఇతరులకు ఇవ్వడంలో గొప్ప సంతోషం ఉంది అన్నది. అప్పుడు మా అమ్మ చెప్పిన మాటలు అంతగా అర్థం కాలేదు. వయస్సు పెరిగిన కొద్దీ మా అమ్మ మాటలలోని ఆంతర్యం బోధపడసాగింది. ఇది మొదటి కథ. మరోసారి మరో కథ చదువుదాం. కృతజ్ఞతలు. మీ మంగారి రాజేందర్ జింబో.